కూర్చుంటే ఆయన వస్తాడు. కానీ దేవుడు రావాలంటే విని కూర్చోవాలి, బాగా వినాలి. దేవుడు దర్శనం ఇవ్వాలంటే బాగా వినాలా, కూర్చుంటే దేవుడు గుర్తుకొస్తాడు. ధ్యానం చేసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. ఎప్పుడు రావాలంటే ఏ శ్రమ పడిన అవసరం లేదు, మీరు కూర్చుంటే ఆయన వచ్చేస్తాడు. ఆ విధంగా ఈ శరీరాన్ని, ఈ యొక్క దేహాన్ని వర్ణించాడు. కామమూర్తులకిది కనకంపు బొమ్మ, విశ్వ విజ్ఞానులకిది వట్టి వెర్రి బొమ్మ, ఎచటి నుండి వచ్చెనో ఎచటికి ఏగగలదో సుంత ఎరుగదు ఈ గాలి సంత బొమ్మ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది, దీనికి ఏమాత్రం తెలియదు. సుంత ఏ కొంచెం తెలియదు. ఇది సంత బొమ్మ అంట. సంత అంటే పూర్వకాలం సంతలు ఉండేవి కదా, పూర్వకాలం సంతలు ఉండేవి. సంతల్లో అందరూ వారి వారి వస్తువులు అమ్ముకోవడానికి వస్తారు. ఒకరి పరిచయం ఒకరు చేసుకుంటారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. మనం కూడా ఈ ప్రపంచం అనే సంతలోకి వచ్చాం. ఈ ప్రపంచమే పెద్ద సంత.